హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రిసెప్షన్ పేమెంట్ అకౌంట్‌కి సంబంధించి ఇంకొక ప్రాబ్లమ్ అంటే సెకండ్ ప్రాబ్లమ్ అనేది డిస్కస్ చేసుకుందామండి. సో, మీకు ఇంకోటి ఇక్కడ క్లోజింగ్ క్యాష్ అట్ ఎండ్ అని ఉంది కదా! దీన్ని మనము బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పి క్యాష్ అని రాయొచ్చండి. ఇట్లనే కాదు. సో, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. బై బ్యాలెన్స్ ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి క్యాష్ అని రాయొచ్చు. ఓకేనా? ఇలానే రాయండి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్యాష్ అని, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాంక్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్తాను చూడండి. ఇక్కడ మనము సెకండ్ ప్రాబ్లమ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్‌కి సంబంధించి డెబిట్ సైడ్ రిసిప్ట్స్ అని డెబిట్ సైడ్ రాస్తాము. పేమెంట్స్ అని కూడా క్రెడిట్ సైడ్ రాస్తాము. లైక్ క్యాష్ బుక్ లాగా. ఇది రియల్ అకౌంట్ రూల్‌ని అయితే ఫాలో అవుతది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అని చెప్పి యాజ్ ఆఫ్ అని చెప్పి రాజు స్పోర్ట్స్ క్లబ్ యాజ్ ఆన్ 31st అని అట్లా రాయొచ్చు. ఆ విధంగా మనం మంత్లీ డేట్ పెట్టి ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ వన్ క్యాష్ ఇన్ హ్యాండ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి మనం రాసుకుంటాము. ఎంతంటే 2000 క్యాష్ అట్ బ్యాంక్. ఇప్పుడు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ది క్యాష్ ఇది బ్యాంక్. ఓకేనా? ఎంత 6000 మొత్తం టోటల్‌గా 8000. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అండి. టు సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్స్ అంటే మీకు తెలుసు కదా! మెంబర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్స్‌కి ఇప్పుడు స్పోర్ట్స్ క్లబ్ ఉంది. అందులో ఉన్న లైఫ్ టైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లబ్‌కు మనీ ఇవ్వటం జరుగుతుంది. వాటిని మనం సబ్స్క్రిప్షన్స్ అంటాము. అది ఆ సబ్స్క్రిప్షన్స్ ఎందుకు తీసుకుంటారంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది కంటిన్యూగా రన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది హాఫ్ ఇయర్‌లీకి గాని, ఇయర్‌లీకి గాని ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? 2 సబ్స్క్రిప్షన్స్ ఎంత 3000 రూపీస్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అండి. 2 డొనేషన్ రిసీవ్డ్. ఓకే. ఎంత 2400. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ అనేది జనరల్ ఎక్స్‌పెన్సెస్, పోస్టేజ్, స్టేషనరీ, లాకర్ రెంట్ రిసీవ్డ్. నెక్స్ట్ 2 లాకర్ రెంట్ రిసీవ్డ్. మొత్తం రాయట్లేదండి. రెంట్ రిసీవ్డ్ ఎంత 1800. ఇక్కడ సరిపోవట్లేదని స్పేస్ మొత్తం రాయలేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవంతా కూడా రిసిప్ట్స్ అండి. ఇవన్నీ రిసిప్ట్స్ అంటే మన ఆర్గనైజేషన్స్‌కి వచ్చిన రిసిప్ట్స్ ఇవి. ఇంకా మనం పేమెంట్స్ చూద్దాం. బై ఫర్నిచర్ పర్చేజ్డ్. బై ఫర్నిచర్ పర్చేజ్డ్ ఎంత 1600. బై జనరల్ ఎక్స్‌పెన్సెస్. జనరల్ ఎక్స్‌పెన్సెస్ 1000. నెక్స్ట్ పోస్టేజ్ ఎక్స్‌పెన్సెస్. బై పోస్టేజ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత అండి పోస్టేజ్ ఎక్స్‌పెన్సెస్? 400 రూపీస్. నెక్స్ట్ స్టేషనరీ. బై స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్ 600 రూపీస్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్. బై ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ 800. ఇవన్నీ పేమెంట్స్ అండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి మనం ఇది క్యాష్ అని చెప్పి రాసుకుంటాము. ఎంత 7000 అండి. నెక్స్ట్ ఇక్కడేమో బ్యాలెన్స్ క్యాష్ ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో, మనం ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో, ఇంకోటి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం కనుక్కోవాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అట్ బ్యాంక్ కనుక్కోవాలండి. ఓకేనా? ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డెబిట్ సైడ్ రాసుకుంటాము. క్లోజింగ్ బ్యాలెన్సెస్‌ని క్రెడిట్ సైడ్ రాసుకుంటాం.
ఇది ఈ విధంగా మనం రికార్డ్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ మంత్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుతుందనమాట. ఇప్పుడు మనం ఏంటి ఇవి రెండిటిని కూడా టాలీ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనము బ్యాలెన్సెస్ చేద్దాం. ఇది టోటల్ అమౌంట్ వచ్చి 15,200 ఉంది. దీన్ని కూడా మనం 15,200 అని రాసుకుంటాము. ఎటు సైడ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అటు సైడ్ అమౌంట్ రెండు పక్కల మనం రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకు రిసిప్ట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాం. ఏంటి ఇక్కడ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి బ్యాంక్ అని రాస్తాము. ఎంతండి? ఇక్కడ మనం దీన్ని టోటల్ చేస్తే ఎంతొస్తుందో చూద్దాం. దీన్ని టోటల్ చేస్తే 15,200 వచ్చింది కదా! దీన్ని టోటల్ చేస్తే 11,400 వస్తుందండి. 7,000, 8,000, 9,000 ఈ 600, ఈ 400 కలిపితే ఈ 600, 400 10,000 ఈ 800, 600 1,400. సో, 10,000 ఒక 1,400 11,400 అండి. ఈ 15,200 లోంచి 11,400 పోతే 3,800. ఓకేనా? ఇది మనకు ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనము రిసిప్ట్స్ అన్నీ కూడా డెబిట్ సైడు, పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్‌తో మీ ముందుకొస్తానండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీ కామెంట్‌లు నేను చదవడానికైతే రెడీగా ఉన్నా. ఓకేనా? ఒకవేళ అర్థం కాలేదు. ఇంకొక ప్రాబ్లమ్ చెప్పమన్నా చెప్తానండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.